గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. శ్రీరామ నవమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ అందరికీ ఉద్యోగం రావాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. 1 మార్కుతో 2 మార్కులతో 10 మార్కులతో ఉద్యోగాన్ని చేజారినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొత్తగా ప్రిపరేషన్ని మొదలుపెట్టేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీరు ప్రిపరేషన్ని మొదలుపెట్టిన నాడే మీకు విమర్శ మొదలవుతుంది. చాలామంది మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నీకు ఉద్యోగం రాదు అని అండర్ ఎస్టిమేట్ వేస్తూ ఉంటారు. అలాంటి మాటలు ఏం పట్టించుకోకండి. 2-3 మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోండి. వాళ్ళతోటి మాత్రమే మీ యొక్క ఆలోచనలను షేర్ చేసుకోండి. మరి ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన రోజున ప్రిపరేషన్ మొదలు పెడతాను అని అంటే ఉద్యోగం మాత్రం వచ్చే పరిస్థితుల్లో లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో సిలబస్ని ముందు పెట్టుకోండి. జిఎస్ పేపర్ని ఫస్ట్ బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ని బాగా కవర్ చేయండి. ఏ సబ్జెక్ట్ అయితే మీరు హార్డ్గా ఉంటుంది అని అనుకుంటున్నారో వాటిని మొత్తం కవర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి ఖచ్చితంగా మీరు రివిజన్ చేసేటటువంటి స్టేజ్లో ఉన్నట్లయితే ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. గురువులుగా మీకు మేము మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి ముందుంటాం. నా వంతుగా మీకు నా పాలిటీ క్లాసెస్ని కేవలం 5 రూపాయలకు మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ వినండి, మీకే అర్థమవుతూ ఉంటుంది. క్లాసెస్ విన్న తర్వాత నోట్స్ రాసుకోండి. నా సబ్జెక్టు మటుకు మిగతా అన్ని సబ్జెక్టులు కూడా అదేవిధంగా నోట్స్ రాసుకుంటూ ముందుకెళ్ళండి. మిమ్మల్ని విమర్శించేవారు ఎప్పటికీ మీ వెంబటి ఉండరు. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఎప్పటికీ మీతో రారు. మీ విజయమే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనము మంచిగా బ్రతకాలంటే డబ్బులు అనేది చాలా అవసరం. మనలాంటి పేదవాళ్ళందరికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ద్వారా మాత్రమే ఉద్యోగాన్ని సంపాదించుకునే సోర్స్ అనేది ఉంది. కాబట్టి మన జీవితాలు మారాలంటే మీరు ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించాల్సిందే. అందుకోసమే సమయాన్ని వృధా చేసుకోకుండా సిలబస్ని ముందు పెట్టుకొని చాప్టర్ల వారీగా సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళండి. పోయిన సమయం అనేది తిరిగి రాదు అన్న విషయం మనందరికీ తెలిసింది. ఒక రోజున మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధిస్తారని కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. డేవిడ్ సార్ యాప్ గురించి మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ గ్రూపులలో షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా తక్కువ అంటే 5 రూపాయలకు మాత్రమే క్లాసెస్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి, కరెంట్ అఫైర్స్ని నేర్చుకోండి, పాలిటీ క్లాసెస్ని కూడా బాగా నేర్చుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.